నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 11 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. నిఫ్టీ 51% పైగా లాభంతో 24,206.90 వద్ద మూసివేయబడింది. నిఫ్టీ 50 శుక్రవారం 1.02% పెరుగుదలతో 24,206.90 వద్ద మూసివేయబడింది. విస్తృత మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. సెన్సెక్స్ 76,741.82 వద్ద స్థిరపడింది మరియు నిఫ్టీ బ్యాంక్ 57,252.45 వద్ద ముగిసింది. రిటైల్ వృద్ధితో ఎల్ మరియు టీ ఫైనాన్స్ Q1 నికర లాభం 31% పెరిగింది. ఎల్ మరియు టీ ఫైనాన్స్ బలమైన రిటైల్ రుణ పుస్తక వృద్ధి కారణంగా Q1 FY27లో నికర లాభం 31% పెరిగినట్లు నివేదించింది. ఈ పటిష్ట పనితీరు మెరుగైన ఆస్తి నాణ్యత మరియు రిటైల్ క్రెడిట్ ఉత్పత్తులకు నిరంతర డిమాండ్ను ప్రతిబింబించింది. SK హైనిక్స్ నాస్డాక్ డెబ్యూలో 14% పెరిగి అద్భుతమైన ప్రవేశం చేసింది. SK హైనిక్స్ షేర్లు $26.5 కోట్ల షేర్ విక్రయం తర్వాత నాస్డాక్ డెబ్యూలో 14% పెరిగాయి. గ్లోబల్ AI ఉత్సాహం మధ్య బలమైన పెట్టుబడిదారుల ఆసక్తితో S మరియు P500 రికార్డ్ స్థాయికి సమీపంలో వరుసగా రెండవ వారాన్ని ముగించింది. జూన్ రిటైల్ ద్రవ్యోల్బణం RBI లక్ష్యాన్ని అధిగమించి 4.2%కి చేరింది. మింట్ పోల్ ప్రకారం భారతదేశం జూన్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.2%కి పెరిగి RBI యొక్క 4% మధ్యకాలిక లక్ష్యాన్ని అధిగమించింది. ఈ పెరుగుదల సమీప కాలంలో మరింత ద్రవ్య విధాన సడలింపుపై ఆందోళనలు కలిగిస్తోంది. విదేశీ కరెన్సీ సమీకరణను పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ రుణదాతల సమావేశం పిలిచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విదేశీ కరెన్సీ నాన్ రెసిడెంట్ ఖాతాల ద్వారా ప్రవాహాలను పెంచడంపై దృష్టి సారిస్తూ జూలై 13న రుణదాతలను సమావేశానికి పిలిచింది. USDINR రేటు వారంలో 0.51% తగ్గుదలతో 95.37 వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ NYSE షేర్లు 1.71% తగ్గి $10 మరియు 94 సెంట్లు వద్ద మూసివేయబడ్డాయి. ఇన్ఫోసిస్ NYSE షేర్లు గ్లోబల్ మాక్రో అనిశ్చితి మధ్య రంగ సెంటిమెంట్ జాగ్రత్తగా ఉండటంతో 1.71% తగ్గి $10 మరియు 94 సెంట్లు వద్ద మూసివేయబడ్డాయి. ఎసేలో ఇన్ఫోసిస్ ట్రేడింగ్ వారం చివరిలో $1050 మరియు 80 పైసలు వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ 1100 కోట్లకు పైగా అప్పు తగ్గించింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన ముంబై మెట్రో 1 అనుబంధ సంస్థ ఇండియన్ రూపీ 1100 కోట్లకు పైగా అప్పు తగ్గించిందని మరియు దివాలా కార్యక్రమాల నుండి బయటపడవచ్చని పేర్కొంది. ఇది కంపెనీ బ్యాలెన్స్ షీట్ పునర్వ్యవస్థీకరణకు సానుకూల చర్యగా చూడబడుతోంది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్లు 11% పెరిగాయి. రుణ రిఫరల్స్ గణనీయంగా పెరిగాయి. ఫినో పేమెంట్స్ బ్యాంక్ జూన్లో డిపాజిట్లు సంవత్సరానికి 11% పెరిగి ఇండియన్ రూపీ 2,755 కోట్లకు చేరినట్లు నివేదించింది. రుణ రిఫరల్స్ 3.5 రెట్లు పెరిగాయి. బలమైన కార్యాచరణ మెట్రిక్స్ విస్తరిస్తున్న వ్యాప్తి మరియు దాని ఆర్థిక సేవలకు పెరుగుతున్న వినియోగదారుల స్వీకరణను ప్రతిబింబిస్తున్నాయి. మార్కెట్ అస్థిరత మధ్య బంగారం, వెండి పడిపోయాయి. ముడి చమురు తగ్గింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు విలువైన లోహాలలో అస్థిరతను కలిగించడంతో కోమెక్స్ బంగారం 0.04% తగ్గి $4,128 మరియు 90 సెంట్లు వద్ద స్థిరపడింది. వెండి 0.13% పడి $60 మరియు 30 సెంట్లు వద్ద ముగిసింది. వారంలో డిమాండ్ ఆందోళనల కారణంగా ముడి చమురు 0.79% తగ్గి $71 మరియు 51 సెంట్లు వద్ద మూసివేయబడింది. భారీ పెట్టుబడులను పేర్కొంటూ ప్రభుత్వం ఇథనాల్ విధానాన్ని వెనక్కి తీసుకోదని తేల్చింది. భారత ప్రభుత్వం లాజిస్టిక్ సవాళ్లు మరియు ఇథనాల్ మౌలిక సదుపాయాలలో ఇప్పటికే చేసిన భారీ పెట్టుబడులను పేర్కొంటూ ఇథనాల్ మిశ్రమ విధానాన్ని వెనక్కి తీసుకోవడాన్ని తోసిపుచ్చింది. ముడి చమురు $71 మరియు 51 సెంట్లు వద్ద స్థిరపడగా ఈ విధానం భారత శక్తి పరివర్తనకు మరియు ముడి చమురు దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్రంగా ఉంది. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,741.82%. 0 PTS. రిలయన్స్ 1279.800%. TCS 2049.500%. HDFC బ్యాంక్ 817.55%. ఇన్ఫోసిస్ 1050.800%. SBI 1022.100%. ICICI బ్యాంక్ 1380.700%. అత్యధిక లాభం రిలయన్స్ 0%. అత్యధిక నష్టం రిలయన్స్ 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4128.90 ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 126,598 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.04% తగ్గింది. మునుపటి ముగింపు $4,130 మరియు 60 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి.
వెండి ధర లైవ్ అప్డేట్. వెండి 60.300.13% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1849 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 0.13% తగ్గింది. మునుపటి ముగింపు $60 మరియు 38 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు. ప్రధాన నగరాలు. ప్రధాన నగరాల్లో నేటి ఎల్పీజీ సిలిండర్ ధరలు. న్యూఢిల్లీ $942 మరియు 0 పైసలు, 2930 మరియు 0 పైసలు. ముంబై $941 మరియు 50 పైసలు, 2885 మరియు 50 పైసలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 3106 మరియు 0 పైసలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 3021 మరియు 0 పైసలు. హైదరాబాద్ $994 మరియు 0 పైసలు, 3191 మరియు 0 పైసలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 3128 మరియు 0 పైసలు. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 71.51 ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.79% తగ్గింది. మునుపటి ముగింపు $72 మరియు 8 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $95.37 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.51% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 86 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.